మన హీరో ప్రోడక్ట్స్ నాది బీటెక్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నా సర్వైవల్ ముష్కిల్ అయిపోతుంది కంప్లీట్గా, అసలు ఏం లేదు, జీరో మన దగ్గర. సో మనకి అన్బాక్సులు చేయడం అంటే మస్తు ఇష్టం. ఇంకొకటి వచ్చింది మన హీరో ప్రోడక్ట్స్. ఎన్ని రోజుల తర్వాత వెయిట్ చేసిన దీనికోసం. ఓపెన్ చేద్దాం. ఓకే. అంత తొందరగా చెప్తున్నాను. ఓకే, ఇది ఇచ్చాను. బ్యాగ్ బాగుంది. బ్యాగ్ అయితే అంత క్వాలిటీ ఏం లేదు కానీ ఓకే, ఫైన్. దీనికి మనకు వచ్చేసి అరౌండ్ 700 రూపీస్ అయింది. 700లో బెస్ట్ క్వాలిటీ అన్నట్టు. చాలా మంచి మంచి వాళ్ళు రికమెండ్ చేశారు దీన్ని. సో పెద్ద ట్రైపాడ్ ఇది. ఎట్లా ఓపెన్ చేస్తారు ఇది? సో ఇట్లా. ఓకే, ట్రైపాడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా. ట్రైపాడ్ అయితే క్రేజీ ఉంది. పెట్టిన బడ్జెట్ వర్త్ అనిపిస్తుంది. చూద్దాం. ఇది ఒకటి జెల్ ఉంటుంది. ఇది ఇక్కడ బబుల్ అన్నమాట. ఇది మిడిల్లో ఉందనుకో, ఇది స్ట్రైట్ ఉన్నట్టు. కొంచెం అటు ఇటు తింటున్నాం అనుకో, ఇట్లా లేపితే పక్కకి వెళ్తుంది కదా, అట్లా స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ ఉంటే మనకి ప్రాపర్ లెవెలింగ్లో ఉన్నట్టు ఇట్లా. సో చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇప్పటికైతే బాగుంది. వాడంగా మనకు అర్థమవుతుంది. సో మన దగ్గర ఇప్పుడు 2 ట్రైపాడ్లు ఉన్నాయి. ఒకటి గొరిల్లా అండ్ నార్మల్. ఇది ఇందాక వచ్చిన ట్రైపాడ్ అన్నమాట. ఫుల్ ఎక్స్టెండ్ అవుతుంది. చాలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, బాగా నచ్చినాయి. ఒకటి ఇది లెవెలింగ్ చేస్తుంది ప్రాపర్గా. మనం చూసుకోవచ్చు స్ట్రైట్ ఉందా లేదా అని. ఓకే, లెంత్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా మనం కెమెరా కూడా పెట్టుకోవచ్చు దీనిపైన. అండ్ కెమెరా ఇట్లా హెవీ ఉందనుకో, ఈ హుక్ ఏదైతే కనబడుతుందో కింద, ఈ హుక్కి మనం ఏదైనా జాయిన్ చేసుకున్నాం అనుకో, బ్యాగ్ కానీ ఏదో ఒకటి తలగా పెడితే వెయిట్ వస్తుంది దీనికి. సో పైన ఎంత వెయిట్ పెట్టినా కూడా మనం ఇక్కడ ఏదైనా వెయిట్ తల వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. దీంతో మనం అటు ఇటు రొటేట్ చేయొచ్చు. అండ్ ఈ మౌంట్ తోటి మనము దీన్ని కిందకి ఇట్లా ఇట్లా తింపొచ్చు. వర్టికల్ చేయొచ్చు, హారిజాంటల్ చేయొచ్చు. ఓకే, ఇది లూజ్ చేసుకుంటే దీంతో మనం రొటేట్ చేయొచ్చు 360. అండ్ ఇది లూజ్ చేసినాం అనుకో, ఇది ఈ నెక్ పార్ట్ ఇంకా ఇటు ఎక్స్టెండ్ అవుతుంది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇది జస్ట్ హోల్డ్ చేయడానికి, మనకి ఇట్లా ఎక్స్టెండ్ చేయడానికి ఇది తింపే లివర్. సో ఇది ట్రైపాడ్ రివ్యూ. అంటే లాంగ్ రన్లో వాడేటప్పుడు కూడా చూద్దాము. అప్కమింగ్ వీడియోస్లో ఎట్లా వాడుతున్నాము ఏంది అనేది తెలుస్తుంది ఏంది అని. స్టాండర్డ్ అయితే బాగుంది. దీని రివ్యూస్ కూడా గట్టిగానే ఉన్నాయి. సో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ మొన్నటి లైట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పెడతా. మనం ఆర్డర్ పెట్టినవి కావాలంటే లింక్ నుంచి పర్చేజ్ చేసుకోండి. సో టైం అరౌండ్ 2 అవుతుంది. ఇది మన స్క్రిప్ట్ ఇట్లా రాసుకుంటా అన్నమాట. ఇది కొత్త సెటప్ కొంచెం. ఈ లైట్ ఎట్లా ఉంటుంది, కానీ ఇది హార్ష్ లైట్ వస్తుంది కాబట్టి మనం అక్కడ ఒక గుడ్డ కప్పేసినాము. అండ్ ట్రైపాడ్ మన లేటెస్ట్ ఎడిషన్. బాగుంది ట్రైపాడ్ అయితే. మనం లెంత్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నాం. అండ్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి అక్కడ లైట్ ప్లేస్ చేసిన అది అటు బ్యాక్గ్రౌండ్కి పడుతుంది. జస్ట్ బ్లూ లైట్ పెట్టిన ప్రజెంట్ అయితే. సో కూర్చుంటే అయితే ఇట్లా వస్తుంది. ఓకే, దీన్ని ఇంకా దగ్గరికి తీసుకొని రావచ్చు. ఇట్లా ఎట్లనో పెట్టుకోవచ్చు మనకు తగ్గట్టు. ఓకే. అండ్ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు.
ఈ షార్ట్స్ ఇప్పుడు ఏవైతే తీసిన అవి ఎడిట్ చేసిన తర్వాత దీనికి వస్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎడిట్ చేయట్లేదు, ఆల్రెడీ 2 అయిపోయింది. రేపు ఎడిట్ చేస్తా షార్ట్ వీడియోస్ ఈ సెటప్ తోటి. సో ఈ సెటప్ తోటి ప్రజెంట్ 2 షార్ట్స్ రికార్డ్ చేసిన. అది ఈ వీడియో కంటే బిఫోరే వస్తుంది. అది కొంచెం సెట్ చేయాలి, ఊడిపోతున్నాయి, సెట్ చేయబడుతుంది. ఇది ఆల్రెడీ ఊడిపోయింది. 1 eternity later. 22nd మనం స్టార్ట్ చేసినాం పోస్టింగ్ చేయడం. సో ఈరోజు వచ్చేసి 27. సో ఎవ్రీ డే నేను పోస్ట్ చేసిన కాబట్టి A few moments later. హలో వస్తా. లాంగ్ వీడియోలో మాట్లాడక చాలా డేస్ అవుతుంది మీతోటే. మనం షార్ట్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ వీడియో కొంచెం టైం పడుతుంది. సో ఈరోజు 27th of July. ట్రైపాడ్ అన్బాక్సింగ్ది కూడా ఇందులోనే అటాచ్ చేస్తున్నా. అది వచ్చి కొన్ని డేస్ అయిపోయింది, కాకపోతే ఇందులోనే అటాచ్ చేద్దాం. అండ్ కొన్ని మంచి మంచి కామెంట్స్ మన వాళ్ళు చేశారు. ఒక ఆయన రాజు బ్రో అండ్ ఇంకొక బ్రో నా 38,000K సబ్స్క్రైబర్ ఫేస్లెస్ ఛానల్ మీరు ఎందుకు లెఫ్ట్ చేశారు అని చెప్పేసి దానికి అక్కడే రిప్లై ఇచ్చిన. బ్రో దానికి సపరేట్ ఒక వీడియో ఉంది, కావాలంటే నేను అటాచ్ చేస్తా, దీనికి మీరు వాచ్ చేయండి. మీ జర్నీ గురించి ఫుల్ వీడియో చేయండి, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, జాబ్ ఏంటి, ఇవన్నీ చెప్పమని. జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను ఎలాంటి జాబ్ చేస్తా అనేది ఒక షార్ట్ వీడియోలో. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి నాది బీటెక్ కంప్లీటెడ్, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, క్లియర్ చేయలేదు. 2019 పాస్డ్ అవుట్ నేను, మెకానికల్ ఇంజనీరింగ్ నాది. సో బ్రో పేరు వచ్చేసి రాజ్ కుమార్ గుట్ల అని ఉంది. స్పెల్లింగ్ రాంగ్ చేసి ఉంటే సారీ బ్రో. థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. లాంగ్ వీడియోస్ బాగున్నాయని చెప్పినావు. అండ్ యా థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్. మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయించి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికి కూడా ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని ఎట్లయినా కూడా 100 సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ రీచ్ అవ్వాలి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ మైల్ స్టోన్ అన్నమాట. కొంచెం వర్షం పడుతుంది, సో మనం ఎడ్యుకేషన్ దగ్గర ఉన్నాం కాబట్టి నేను మెకానికల్ ఇంజనీరింగ్లో 4 years చేసిన. కంప్లీట్ చేస్తుండే, కాకపోతే అప్పుడే కరోనా అవన్నీ వచ్చినాయి కాబట్టి నేను నేటివ్ ప్లేస్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో దానివల్ల నేను నా సబ్జెక్ట్స్ తీయలేకపోయినా. 4 ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. 4 కూడా తీయచ్చు, కానీ టైం దొరకట్లేదు. సో అదే గ్యాప్లో నేను ఒక జాబ్ని ఫైండ్ అవుట్ చేసుకున్నా. అది వర్క్ ఫ్రమ్ హోమే ఉండే. సో డైరెక్ట్ అక్కడ నుంచి నేటివ్ ప్లేస్కి వచ్చేసి ఇక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం స్టార్ట్ చేసిన అన్నమాట. సో అందుకని నాకు అది బీటెక్ ప్రాపర్గా కంప్లీట్ చేయలేకపోయినా, కాకపోతే జాబ్ అయితే చేస్తున్నా. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది, నాకు ఈ స్కిల్స్ రావడానికి రీజన్ ఏంది, ఇమేజ్ ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ అన్నమాట, ప్యాషనేట్ ఉండే. నేను ఫస్ట్ ఫోటోగ్రఫీ పైన చాలా ప్యాషన్ ఉండే. ఫోటోగ్రఫీ నేర్చుకున్నా యాక్చువల్లీ. దానికి నేను అసిస్టెంట్ ఫోటోగ్రఫీ కూడా చేసిన. 1 year దాంట్లోనే కష్టపడ్డా. అండ్ ఒక ఫోటో స్టూడియోలో నేను 4 months పని చేసిన. ఒక్క రూపాయి కూడా తీసుకోలే వాళ్ళ దగ్గర నుంచి.
యాజ్ అ శాలరీగా నేనేం తీసుకోలేదు. వాళ్ళే నార్మల్గా కిరాయిలకి ఇస్తుండే. అది కాకుండా యాజ్ అ శాలరీ వైజ్ నేను ఒక్క రూపాయి కూడా అడగలేదు. వాళ్ళు కూడా ఏమి ఇయ్యలేదు. అంటే వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేశారంటే అప్పటికి నేను నా పీసీ కొనుక్కొని ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ అవన్నీ నేర్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా జాబ్ ఏమన్నా ఇస్తారేమో అని. వాళ్ళు ప్రాపర్గా వాడుకున్నారన్నమాట నన్ను. లైక్ ఫోటో స్టూడియోలోనే కంప్లీట్గా ఉంచేసారు. ఎవరైనా వస్తే పాస్ ఫోటోలు తీయడము, అండ్ ఆ పాస్ ఫోటోలను ఎడిట్ చేయడము. వాళ్ళు ఏదైనా అప్పుడప్పుడు షూట్స్కి వెళ్తే నన్ను నార్మల్గా జస్ట్ బ్యాగ్స్ పట్టుకోవడానికి, లైట్స్ పట్టుకోవడానికి తీసుకెళ్ళేటోళ్ళు అన్నమాట. అది అట్లా 3-4 months చేసిన నేను. కానీ అక్కడ నాకు పాజిటివ్ ఏమైందంటే నేను నేర్చుకున్న టూల్ ఏదైతే ఉందో ఫోటోషాప్, అక్కడ నేను మాస్టర్ అయిపోయాను. నాకు అక్కడ వాళ్ళు నాకేం స్పెండ్ చేయలేదు అనే దానికంటే నేను నేర్చుకున్న దానికి ఎక్కువ సాటిస్ఫైడ్ అయినా అన్నమాట. సో నేను వచ్చేటప్పుడు కూడా వాళ్ళని మనీ అడగలేదు. నాకు ఇంత కావాలని చెప్పేసి నేను డైరెక్ట్ వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళిపోయి వచ్చేసిన అనమాట. చాలాసార్లు మళ్ళీ కాల్ చేసిండ్రు, నేను లిఫ్ట్ చేయలే. ఒక లాస్ట్ ఎండ్ చేద్దామని చెప్పేసి ఒకసారి లిఫ్ట్ చేసి నాకు లేదు నేను రాను అని చెప్పేసి క్లోజ్ చేసేసిన అక్కడికి. దాని తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత నేను ఇంకొక మంచి ఫోటోగ్రాఫర్, ఆయన సీనియర్ మోస్ట్ ఫోటోగ్రాఫర్, ఆయన అండర్లో నేను జాయిన్ అయినా అన్నమాట. మా ఫ్రెండ్ త్రూ తెలిసింది. సో ఆయన మంచి ఎక్స్పీరియన్స్డ్ అండ్ పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి. సో ఆయన అండర్లో నేను చాలా ఫోటోషూట్స్కి వెళ్ళిన. అండ్ ఫోటోషూట్స్ లేనప్పుడు ఆల్బమ్ ఎడిట్స్ చేస్తుండే. మంచి మంచి డైరెక్టర్స్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్ళి ఫొటోస్ తీస్తుండే, వాళ్ళ ఇంటి ఫంక్షన్స్ అయ్యి ఇవి. సో ఎట్ ద సేమ్ టైం అప్పుడే మనకి కరోనా పడింది అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఫోటోషూట్ ఎట్లాగో చేయరు, అప్పుడు వెడ్డింగ్స్ ఏం లేవు, అందరి ఇంట్లోనే ఉండే. నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నా అన్న కూడా చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోని. సో ఇంటికి రావడానికి కూడా ఏం లేవు అప్పుడు, ఇక మొత్తం ఎక్కడెక్కడ. సో అట్లనే నేను ఒక మార్చ్లో స్టార్ట్ అయింది లాక్డౌన్. మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, ఏప్రిల్, మే అయితే 2 months సింగిల్గా గడిపిన నేను రూమ్లోనే. అండ్ మనీ ఎట్లా అంటే అప్పుడు ఎట్లా సెట్ చేసిన అంటే రూమ్ ఓనర్కి ఎట్లాగో అడ్వాన్స్ ఇచ్చినవి ఉండే కాబట్టి అవి వర్కౌట్ అయిపోయినాయి. 1 month ఏమో కింద మీద కష్టపడి మా ఫ్రెండ్ గాడు కొన్ని ఇచ్చిండు, నేను కొన్ని కలుపుకున్నా. వాడు అప్పటికి జస్ట్ కరోనా పడే ముందు ఇంటికి వెళ్ళిపోయిండు. సో ఆడిటర్ ఆల్రెడీగా నేను ఒక్కొనే ఉన్నా 2 months రూమ్లో. సో నెక్స్ట్ మంత్ నా సర్వైవల్ ముష్కిల్ అయిపోతే కంప్లీట్గా అసలు ఏం లేదు, జీరో మన దగ్గర. అలాంటప్పుడు నేను జాబ్ చాలా ట్రై చేయగా ఒక్క జాబ్ వచ్చింది. అలాంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్నమాట. సో అక్కడ నుంచి ఐఎమ్ హియర్ నౌ. అది స్టోరీ. అండ్ కంటెంట్ క్రియేషన్ ఐడియా స్టార్టింగ్ నుంచే ఉంది మనకి. కరోనాలోనే స్టార్ట్ చేసిన. కావాలంటే ఒక గ్లిమ్స్ లాగా ఇస్తా మీకు ఈ వీడియోలో. సో మన జర్నీని మనం డాక్యుమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా స్టఫ్ ఉంది అప్కమింగ్. సో మన జర్నీని డాక్యుమెంట్ చేస్తున్నాం. ఈరోజుకి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయబట్టి 5 days అవుతుంది. ఇంకా 95 days ఉంది. మనం కంప్లీట్ చేయగలుగుతామా లేదా? విల్ డూ దాట్. కీప్ సపోర్టింగ్ అండ్ హెల్ప్ మీ రీచ్ 100 subscribers. Please do subscribe
ఏ వీడియోలో అడగలే, బట్ డూ ఇట్. ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా స్టఫ్ ఉంటుంది, అంటే యూ విల్ రిలేట్ విత్ మీ, ఎందుకంటే ఐఎమ్ కామన్ పర్సన్ లైక్ యూ గైస్. నేను ఏం పెద్దగా ఏం కాదు. నా ఎక్స్పీరియన్స్ ఒక మిడిల్ క్లాస్ బాయ్ గ్రో అయితే ఎట్లుంటుంది, హీ క్యాన్ ఆల్సో డూ బిగ్ థింగ్స్. పెద్దగా డ్రీమ్ చేయగలుగుతాడు, డ్రీమ్ చేసిన దాన్ని అచీవ్ చేయగలుగుతాడా లేదా. సో ఇవన్నీ మన జర్నీలో ఉంటాయి. సో మీరు డెఫినెట్లీ దాంట్లో పార్ట్ అవుతారు. సో నేను ఒక్కనే స్టార్ట్ చేయడం కాదు, నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి డూ సంథింగ్, బట్ డూ ఇట్. ఇప్పుడే చేయండి. రేపు 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 అని ఉంటే అది కాదు. ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ స్టార్ట్ రైట్ అవే, అంతే, వేరే ఆప్షనే లేదు. బ్రో, నీ క్వశ్చన్స్కి నేను అన్ని ఆన్సర్స్ చేసిన అని అనుకుంటున్నా. ఇంకేమన్నా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయి, నేను రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి.